బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వనివాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, కొంచెం ప్రయత్నం చెయ్యాలి. అది అతని జీవితం ఒడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. స్వామి చిన్న చీమైన కుట్టదే ఏమి, నీ చూపులేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమి. శివ 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 ఆదే అనంత శివ. मन पावन हो गंगा में डूब नहाए, मन रावण जो लहरों में तूने बहाए. हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे. కోట్లకి పడగలిచ్చిన వాడికి డబ్బు కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలేమో, ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి అవసరానికి అది కురుస్తుంది. ఆయన నిజంగా త్రికరణ శుద్ధిగా నాకు ఈ అవసరం కలిగింది ఈశ్వర అని పూజా మందిరంలో చెప్పుకుంటే ఈ శివ 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 శివ